సుమన్ టీవీ, నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. అమ్మ రుచులు, అమ్మమ్మ రుచులు తామే కాదు అందరూ రుచి చూడాలని అనుకున్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట సోదరులు. అనుకున్నదే తడవుగా ఒక రెస్టారెంట్ స్థాపించేశారు. ఆ రెస్టారెంట్కి వెళ్ళి తిన్న వారందరూ కూడా తింటూనే అబ్బబ్బబ్బబ్బా ఏమి రుచిరా, ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అని పాట కూడా పాడేస్తున్నారండి. అసలు ఏం ఆ రుచులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎంత అమ్మ రుచులైనా, ఎంత అమ్మ చేతి రుచులైనా అంత కమ్మగా ఎలా అనిపిస్తున్నాయి? అసలు అది అసాధ్యం కదా. అసలుకి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఎలా కస్టమర్లకు అందిస్తున్నారు, వాళ్ళ మనసులను ఎలా చూరగొంటున్నారని తెలుసుకోవడానికి కోడికూర చిట్టిగార రెస్టారెంట్ వ్యవస్థాపకుల్లో సోదరులో ఒకరైన శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆ రుచుల గురించి, రుచుల వెనక ఉన్న రహస్యం గురించి ఇంటర్వ్యూలో మనం తెలుసుకుంటాం. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే నాగరాజు గారు. బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాండి. అమ్మ రుచి మనకే సొంతం కావాలి, అవును, మనమే తినాలి, ఫుల్గా మనమే తినాలి అమ్మ రుచి. కానీ మీరు అలా అనుకోలేదు. అమ్మ రుచి, మా అమ్మమ్మ రుచి, అవునండి, మనందరికీ చూపించాలా రుచులు అంటే ఇవి అనేది. అవునండి. ఎందుకు అనుకున్నారు అసలు? ఇంతకుముందు యుఎస్లో ఉండేవాళ్ళం అండి, నేను అన్నయ్య. ఓకే. ఇండియా ఇండియా వచ్చాక ఏదో ఒక బిజినెస్ అనుకున్నాము, కానీ మొదటి నుంచి ఈ ఫుడ్ మీద ప్యాషన్ ఉంది బాగా. ఫుడ్ మీద బాగా అండి, చూస్తే తెలుస్తుంది కదా. ప్లస్ అదిగాక యుఎస్లో ఎంఎస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వంట చేయడం నేర్చుకున్నాను. ఓకే. సో వంట కూడా బాగా చేస్తాను. ఫస్ట్ వంట ఏం చేశారు? ఫస్ట్ వంట టమాటా పప్పు అండి. టమాటా పప్పు. కాకపోతే నేను ఇండియా నుంచి బ్యాగుల్లో అన్ని పాడైపోకూడదని నాఫ్థలిన్ బాల్స్, కలరౌండ్లు అంటారు కదా, అవి వేస్తే అవి కందిపప్పులో కలరౌండలు కలిసిపోయి నేను చేసిన టమాటా పప్పు మొత్తం కలరౌండలు వాసన వచ్చింది. కాదండి, అమెరికాకి వెళ్ళారు, కందిపప్పులో కలరా ఉండలు కలిసి ఆ వాసన రాకుండా ఏ వాసన? అదే వచ్చిందండి. అంత మైకులుగా ఉన్నారు, ఎంత కడిగినా పోలేదండి ఆ వాసన. పోదండి అది. సో నా ఫస్ట్ వంట కలరా ఉండాలి కందిపప్పుతో టమాటా పప్పు. కలరా ఉండాలి కందిపప్పుతో టమాటా పప్పు. ఇంకా తర్వాత మెల్లమెల్లగా నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ అన్నీ చేయటం మొదలుపెట్టామండి. సో యూఎస్లో ఉన్నప్పుడే ఒక సాఫ్ట్వేర్ స్టాఫింగ్ కంపెనీ ఒకటి ఉండేది, కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు అన్న చంద్రకాంత్ మీరిద్దరు. అవునండి, అన్నయ్య చంద్రకాంత్, నేను శ్రీకాంత్. బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు ఫుడ్కి సంబంధించి ఏదన్నా చేద్దామన్నది ఉండేది. ఇండియా వచ్చాక ఏదో అనుకోకుండా సరదాగా చిన్న రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేసాం, 100 సీటర్ రెస్టారెంట్ కొండాపూర్లో. కానీ బాగా రీసెర్చ్ చేసి బాగా ప్రతి ఐటమ్ని ఎట్లా చేయాలి కొత్తగా అనే దానికంటే ఇప్పుడు రెస్టారెంట్లో చేస్తున్న దానిలా కాకుండా మన ఇంట్లో ఒకప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మలు ఎలా చేసేవాళ్ళు ఆ పద్ధతులతో ఈ తరానికి కూడా అందించాలన్న ఉద్దేశంతో మన దగ్గరే కాదండి, మేము యాక్చువల్గా తెలంగాణ ఏరియాతో పాటు ఆంధ్రాలో మారుమూల ప్రాంతాలకి ట్రావెల్ చేసాము. దీంతోపాటు తమిళనాడులో ట్రావెల్ చేసామండి 15 days. ఓకే. తమిళనాడులో కూడా కొన్ని వంటలు రుచులు బాగుంటాయండి. సాంబార్ ఫేమస్ కదా. సాంబారు ప్లస్ అందరూ తమిళనాడు అంటే సాంబార్ అనుకుంటారు, కానీ తమిళనాడులో నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం పూట కూడా ఇడ్లీ దోశతో పాటు ఓన్లీ చికెన్ మటనే తింటారు. ఓకే. సాయంత్రం పూట ఎస్పెషల్లీ ఒక పార్ట్ ఆఫ్ తమిళనాడులో ఈ మధురై కూడా అది సంక్రాంతి పండుగ అప్పుడు, దసరా మన దగ్గర అట్లా తమిళనాడులో రోజు తింటారు. ఓకే. ఇడ్లీతో ఈ 2 ఈ పండగలకి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారనమాట. అవునండి. ఓకే. సో ఈ మధురై, సేలము, రాజుపాలెం ఇలాంటి ఏరియాల్లో సో బాగా ఫేమస్ నైట్ ఇవి. సో ఇడ్లీతో దోశతో నాన్ వెజ్ గ్రేవీస్ అనమాట. ఓకే. సో అట్లా ఇడ్లీలు దోశలతో నాన్ వెజ్ కర్రీస్ దగ్గర మనకి ఐడియా వచ్చింది, గారెతో మన దగ్గర పెట్టచ్చు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి గారెకి మంచి కనెక్షన్ ఉంటుంది కదా. ఏదన్నా పండగ అంటే ముందు గారెలు చేసుకుందాం అన్నట్టు ఉంటుంది మన తెలుగు వాళ్ళకి. చిల్లుగార అని పెట్టకుండా మనం చిట్టిగార అని పెట్టాం. సో కోడికూర చిట్టిగార అనేది అట్లా అలా వచ్చిందండి. సో ఒక్కసారి మనము ఈ కోడికూర చిట్టిగార సక్సెస్ గురించి, అమ్మ రుచులు అందించడం గురించి మాట్లాడే ముందు మీ నేపథ్యం గురించి నాకు కావాలండి కొంతవరకు. ఇప్పటికే చాలా మంది చెప్పి ఉంటారు, నా ఇంటర్వ్యూలో నాకు కావాలి. తప్పకుండా అండి. నాన్నగారి పేరండి? వెంకటేశ్వర్లు అండి. అమ్మగారి పేరు? లక్ష్మి. అవునండి. ఓకే. ఏం చేసేవారు నాన్న? మద్రాస్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అని ఒక ఫర్టిలైజర్ కంపెనీ అండి, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ.
దాంట్లో వర్క్ చేసేవాళ్ళు 2 స్టేట్స్కి ఇన్ఛార్జ్గా రిటైర్ అయ్యారు నాన్నగారు. ఓకే, ఎంతమంది సంతానం వారికి? మేము 3 అండి. పెద్ద అన్నయ్య చంద్రకాంత్, తను ఇక్కడే బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన తర్వాత యుఎస్ వెళ్ళి, అవునండి, యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేశారండి. తర్వాత ఇద్దరం సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు అన్నయ్య నేను కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఆయన రవికాంత్ అని, తను యుఎస్లోనే ఉంటాడు, డాక్టర్ అండి తను అక్కడ. 3 నేను ఇక్కడ ఇంజనీరింగ్ చేసి యుఎస్లో క్యాన్సర్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? ఇంకా నాన్నకి మారుతూ ఉండేవాళ్ళం కదండి. యాక్చువల్గా నేను మీ రాయలసీమ కడపలో కూడా 8 సంవత్సరాలు చదువుకున్నాను నేను. అవునా? కడప టౌన్లో చదువుకున్నాను. నేను 7th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నానండి చిన్నప్పటి నుంచి. విద్యా మందిర్ హై స్కూల్ అని ఉండేది, అక్కడ చదువుకున్నాను నేను, అన్నయ్య అందరం అక్కడే చదువుకున్నాం. దాని తర్వాత గుంటూరు వచ్చాము. ఇంకా గుంటూరు తర్వాత నాన్న చెన్నై మధురై తిరిగినా మేమైతే గుంటూరులోనే ఉండిపోయాము. మీ స్వగ్రామం? గుంటూరు జిల్లా నర్సరాపేట దగ్గర కనపర్తి అని ఒక విలేజ్ అండి. నర్సరాపేట. అక్కడికి పోలేదా మీరు? విలేజ్లో ఎప్పుడు లేమండి. లేరు. విలేజ్ స్వగ్రామం పర్లేదండి, ఉన్నాయి. ఉన్నాయి. సో పెద్ద అన్నయ్య నేను కలిసి ఇప్పుడు ఈ రెస్టారెంట్స్ స్టార్ట్ చేసామండి. సరే, మీరు బీటెక్ కంప్లీట్ చేసి, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేసి అప్పుడే హ్యాపీగా, అది ఎంఎస్ చేయకపోయినా వెళ్ళి మీరు ఆడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి బాగానే స్టాండ్ అయ్యారు కదా. అవునండి. ఎందుకు వెనక్కి రావాలనుకున్నారు? ఎవరైనా కూడా అమెరికాలో ఉండాలి, అమెరికాలో స్థిరపడాలని మన భారతీయులు చాలా మంది కోరుకుంటుంటారు. అమెరికా నుంచి ఇక్కడికి రావాలి, వ్యాపారాలు చేయండి, ఎవరు అనుకోరంట. ఒక స్టేటస్ సింబల్ కదా అది. అమెరికాలో ఉన్నారనేకే, అమెరికాలో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాదు, అమెరికాలో ఉన్నారు అంటేనే ఒక స్టేటస్ సింబల్. అక్కడ బాత్రూమ్ కడిగినా స్టేటస్ సింబల్. అమెరికాలో ఉన్నాడు, అమెరికా బాత్రూమ్ కడిగినా కూడా అమెరికాలో బాత్రూమ్ కడుగుతున్నారు, స్టేటస్ సింబల్ అది. అలాంటిది మీరు అమెరికాను వదులుకొని ఇండియాకి రావాలి, ఒక రెస్టారెంట్ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది అసలుకి? అంటే రెస్టారెంట్ పెడదామని అయితే ఇండియా రాలేదండి. వెళ్ళిన దగ్గర అసలు నేను వెళ్ళటమే ఇష్టం లేకుండా వెళ్ళాను అమెరికా. ఎందుకు? వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడే ఉందాం అన్నది మొదటి నుంచి ఐడియా. లేదు, ఇంట్లో అన్ని ప్రపంచం మొత్తం చూసి రావాలి అని ఇంట్లో బలవంతం చేస్తే వెళ్ళాను. సో వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఆ గ్రీన్ కార్డు కూడా అప్లై చేయలేదండి. నేను 9 సంవత్సరాలు వీసా మీదే ఉన్నాను. ఇంకా పేరెంట్స్ కోసం ఇండియా వచ్చానండి. అందరూ అక్కడే ఉంటే కష్టం అని చెప్పి ఇండియా వచ్చాను. నేను వచ్చిన ఒక 2 ఇయర్స్కి పెద్ద అన్నయ్య కూడా ఇండియా వచ్చాడు. ఓకే. వచ్చాక అప్పటికి సాఫ్ట్వేర్ కంపెనీ ఆపరేషన్స్ నడుస్తున్నాయి, కాదు నైట్ టైం ఉండేవి ఆపరేషన్స్ మనకి ఇక్కడ. సో ఇది చేస్తున్నాము, డే టైం ఖాళీగా ఉంటున్నాము, ఏదన్నా చేద్దాం అన్న ఆలోచనలో నుంచి పుట్టింది ఈ రెస్టారెంట్ ఐడియా అండి. ఓకే, దీనికోసము మొత్తం స్టడీ చేశారు, మొత్తం తమిళనాడు బాగా రీసెర్చ్ చేసామండి. జస్ట్ ఏదో పెడదాము అంటే డబ్బుల కోసం కాదు అని చెప్పలేను, కానీ డబ్బులు డెఫినెట్గా వస్తాయండి. మనం కష్టపడి బిజినెస్ చేస్తే ఏ బిజినెస్లోనే డబ్బులు వస్తాయి డెఫినెట్గా. సో కాకపోతే మెయిన్ మంచి ఫుడ్ అందిద్దాం అన్నదే మెయిన్ మోటోగా. మంచి ఫుడ్, నాణ్యమైన ఫుడ్ చాలా సిన్సియర్గా ట్రై చేసామండి. అంటే ఇప్పటికీ ఆ సిన్సియారిటీ ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సిన్సియారిటీ ఇప్పటికీ ఉందండి. అమ్మ ఫుడ్ బాగా చేస్తారా? చాలా బాగా చేస్తారు. చాలా బాగా. అమ్మ చేసే రోజు వంటలు ఏ వంట మీకు బాగా ఇష్టము? అంటే ఇప్పుడు చెప్తే అది కావాలని చెప్పినట్టు ఉంటుంది, కానీ నిజంగా అమ్మ గారెలు చాలా బాగా చేస్తారు. ఇప్పటికీ నా దృష్టిలో అమ్మ గారెలే బెస్ట్. అమ్మ ఎప్పుడు బెస్ట్, అందులోనూ అమ్మ గారెలు ఇంకా. అవునవునవునా. ఇక్కడికి వచ్చి అమెరికాలో ఉన్న తన కుమారులు ఇక్కడికి వచ్చి మేము ఏదో నాటుకోడి చిట్టిగారు అని ఒక రెస్టారెంట్ పెడతాము, హోటల్ పెడతాము అన్నప్పుడు అమ్మ నాన్న ఎలా ఫీల్ అయ్యారు? అసలు వద్దనే అన్నారండి. వద్దన్నారు. అసలు మీరు చేసే పనికి, సాఫ్ట్వేర్ జాబ్కి, ఇప్పుడు చేసే ఈ రెస్టారెంట్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? హ్యాపీగా ఏసీ రూముల్లో ఉండగా ఈ రెస్టారెంట్లు ఇవన్నీ మీకెందుకనే అన్నారు. అంటే ఎప్పుడైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మళ్ళీ సుఖపడతా ఉన్నాయి, సడన్గా వచ్చి మళ్ళీ కష్టపడతామంటే చూడలేరు కదండి. పేరెంట్స్ కాసేపు పక్కన పెడతారు. మీరు అమెరికాకి వెళ్ళినప్పటికీ మ్యారేజ్ అయిందా మీకు? లేదండి, అక్కడికి వెళ్ళాక అయింది మ్యారేజ్. అమెరికాకి వెళ్ళాక మ్యారేజ్? అవునండి. అమ్మాయి ఎక్కడ? ఖమ్మం అండి. ఖమ్మం, తెలంగాణ. అవునండి. ఓకే ఓకే. ఆమె ఏం చదువుకున్నారు? బీఫార్మసీ చదివిందండి. బీఫార్మసీ. అవునండి. మా ఆయన అమెరికాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, మంచి ఫ్యామిలీ, అమెరికాలో నేను హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు మా కుమార్తె అమెరికాలో ఉంది గొప్పగా చెప్పుకోవచ్చు. ఎన్నో కళలు, ఎన్నో. ఆ అమ్మాయి మీ వైఫ్ కూడా ఎన్నో కళలు కని ఉంటారు. అమెరికాలో ఉండాలి, అమెరికాలో పిల్లల్ని చదివించుకోవాలి, చాలా కళలు. ఒక్కసారిగా కళలన్నీ కూడా వెనక్కి పేశారు మీరు. వెనక్కి వచ్చేసి ఇండియాకు వచ్చి, సరే ఇండియాలోనే ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగమో, మంచి ఏసీ గదిలో పెట్టిన ఉద్యోగం. మా ఆయన ఏంది కోడి కూర చిట్టిగారు అంటున్నాడు, హోటల్ ఏంటి, ఈ కథ ఏంటి అని అనుకోలేదా? అంటే
పెళ్ళప్పుడే చెప్పానండి, ఎప్పటికైనా ఇండియా వచ్చి ఉండాలన్నదే నా ఇదని చెప్పాను. తను ఇండియా రావడము అనేది ఒకటి, నేను కంబ్యాక్ ఇండియాకి వచ్చేస్తాను చెప్పడం వేరే, ఇండియాకి వచ్చేది ఒక జాబ్ చేస్తాను, మంచి కంపెనీ పెడతాను, అది వేరే. అచ్చతలు కాబట్టి ఒక హోటల్ అంతేనండి, హోటల్ ఓకేనా. హోటల్ మరీ అచ్చతలు అంటే పూటకొల్ల ఇల్లు, అట్లా కూడా అనొచ్చండి. మరి అచ్చతలు కంటే దీని అన్నప్పుడు ఏ వైఫ్ అని ఒప్పుకుంటుందా? కష్టం కదా కాస్త. అంటే జనరల్గా మా వైఫ్ నేను ఏం చెప్పినా కాదందు, కాకపోతే దీనికి ఎందుకు మళ్ళీ కష్టపడడం అన్నది అయితే డెఫినెట్గా అన్నారు కదా. మరి వీళ్ళందరినీ కన్విన్స్ చేసి పేరెంట్స్ని ఈజీ కన్విన్స్ చేసి వైఫ్ని కన్విన్స్ చేయడమే చాలా కష్టం అనమాట. ఎలా కన్విన్స్ చేశారు? దానికి పెద్ద టైం పట్టలేదండి యాక్చువల్గా మా విషయంలో. పెద్ద టైం పట్టలేదంటే లేదండి, తను జనరల్గా ఏం చేస్తారన్నా సపోర్ట్ చేసే టైప్లోనే ఉంటుందండి, ఏం కాదు, అందరూ సపోర్ట్ చేశారండి. మన జీవిత భాగస్వామి మనల్ని అర్థం చేసుకుంటే అవునండి అంతకు మించిన అవునండి సుఖము సంతోషము ప్రపంచంలో ఎక్కడ ఏమి దొరకదండి. కరెక్ట్, 100%. ఆ విషయంలో చాలా లక్కీ అండి. ఏ ధైర్యంతో అంటే సక్సెస్ అవుతామనే ధైర్యం చేశారా? అంటే జెన్యూన్గా హానెస్టీతో చేస్తే సక్సెస్ అవుతామన్న నమ్మకం డెఫినెట్గా ఉందండి. అంటే ప్లస్ దానికి తోడు ఏదైనా నష్టం వచ్చినా తట్టుకునే కెపాసిటీ కూడా అప్పట్లో ఉంది కాబట్టి ఆ ధైర్యం కూడా ఉంది. కానీ ఆ ధైర్యం ఇచ్చిన దానికంటే మన కష్టం, మన రీసెర్చ్, ఇంట్లో వాళ్ళ ఇన్పుట్స్, వంటల గురించి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం సిన్సియర్గా కష్టపడితే గ్యారంటీగా సక్సెస్ అవుతాము అని బలంగా నమ్మి చేసామండి. దానికి తగ్గట్టే ఫస్ట్ డే నుంచే రెస్టారెంట్లో వెయిటింగ్ ఉండేదండి. ఫస్ట్ డే మీ రెస్టారెంట్లో తయారు చేసిన వంటకాలు ఏమి అమ్మ ఏమైనా హెల్ప్ చేశారా? లేదండి, అమ్మ ఫార్ములా ఇది వాడండి ఇది డెఫినెట్గా. అంటే మేము రెస్టారెంట్ పెట్టడానికి 2 నెలల ముందు నుంచే ట్రయల్స్ చేసాం. రెస్టారెంట్ మొత్తం బయట ఇంటీరియర్స్ ఇవన్నీ అవ్వకముందే ముందు కిచెన్ బిల్డ్ చేసామండి. కిచెన్ బిల్డ్ చేసి 2 నెలలు రోజు ఒక 10 మందిని 15 మందిని పిలిచి టేస్ట్ చూపించేవాళ్ళం ఫుడ్. వీటన్నిటిలోనూ ఇంట్లో వాళ్ళ ఇన్పుట్ తీసుకునేవాళ్ళం అండి. అమ్మని అడిగేవాళ్ళం, ఇట్లా ఏమన్నా డౌట్స్ ఇట్లా ఎట్లా చేయొచ్చు బెటర్గా అనేది అడిగితే అమ్మ డెఫినెట్గా సలహాలు చెప్పేది. ఇప్పటికీ కూడా చెప్తుంది అమ్మ. మాస్టర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మా మెయిన్ చెఫ్ అమలాపురం అండి. ఎందుకంటే మనము రెస్టారెంట్ పెట్టడమే కాదు, దానికి మూలం వచ్చి మాస్టర్లు. అవునండి, వాళ్ళ చేతి నుంచి వెలువడే వంటకం, ఆ పాకశాల మన మెయిన్ అదే అనమాట. అవునండి, మనం ఎంత ఖరీదైన హోటల్ పెట్టినా మాస్టర్ సర్లేడంటే వేస్ట్. కరెక్ట్ అండి. ఎన్ని హంగులు చేసినా కూడా మాస్టర్ ఈజ్ ద అవునండి కింగ్ అక్కడ. అతనే మనకు మెయిన్. అవునండి. ఓకే, అమలాపురం నుంచి తీసుకొచ్చి అంటే మీరు ఎంత మంచి చెఫ్నైనా అండి, అతనికి తను హ్యాపీగా ఉండే వాతావరణం లేకపోతే, ఆ వాతావరణం మీరు కనిపించలేకపోతే ఎంత మంచి చెఫ్ అయినా ఉపయోగం ఉండదు. కరెక్ట్. ఇది 100% తీసుకురావడం కాదు, అతనికి మంచి వాతావరణము, వీళ్ళని విడవకుండా నేను వెళ్ళకూడదు, వీళ్ళని విడిచి వెళ్ళకూడదు, నేను వీళ్ళతోనే ఉండాలి అనే వాతావరణాన్ని ఆ మాస్టర్ కల్పించాలి. అవునండి, కల్పిస్తే అతను ఉంటాడు దీర్ఘకాలం పాటు. అవునవును. దాదాపు మన దగ్గర మొదట మనం తీసుకున్న చెఫ్లు అందరూ ఇప్పటికీ ఉన్నారండి. అప్పుడు కొంచెం జూనియర్లుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్క బ్రాంచ్కి ఇన్ఛార్జ్ చెఫ్లుగా అయిపోయారు. సో మనందరం వాళ్ళని మన ఇంట్లో మనుషుల్లాగే చూస్తాం, వాళ్ళు కూడా మనతో అంతే ఇదిగా ఉంటారండి. ఎప్పుడు ఏ రోజు మన రెస్టారెంట్ ఫస్ట్ స్టార్ట్ అయింది? December 20, 2017 అండి, కొండాపూర్. December 20 కోవిడ్కి ముందు అండి. కోవిడ్కి ముందు ప్లస్ అప్పుడు ఇన్ని రెస్టారెంట్లు కూడా ఉండే కాదు కదండి. మన రెస్టారెంట్ పెట్టకముందే రెస్టారెంట్ బోర్డు 15 రోజుల ముందే పెట్టాము, కోడికూర చిట్టిగార అని బోర్డు. ఆ బోర్డు రోజు లైట్లు ఆన్ చేసేవాళ్ళం. సో ఈవినింగ్ చాలామంది వచ్చేవాళ్ళు, రెస్టారెంట్ ఓపెన్ అయిందేమో అనుకొని ప్రతిరోజు ఒక 100 మంది అట్లా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు అనుకున్నాము గ్యారంటీగా జనాలకి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రీచ్ అవ్వాలంటే మనం బాగా కష్టపడాలి అన్నది అప్పుడే అనుకున్నామండి. సో ఎందుకంటే ఆ పేరు చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోయే పేరు కదండి. పేరు చాలా కనిపించే ఫేస్, క్యాచీగా ఉండే ఫేస్, నవ్వు వస్తుందండి మీకు. నేను చూసానండి, నేను ఒక రోజు నవ్వుకున్నా, అందరికీ ఒక స్మైల్ వస్తుంది ఫేస్ మీద. సో లోపలికి తీసుకురావడం వరకు పేరు హెల్ప్ చేస్తుంది. సో లోపలికి వచ్చాక ఎట్లా కూర్చోబెట్టాలి, వాళ్ళు తిన్నాక ఒక మంచి మెమరీతో బయటికి వెళ్ళేటట్టు చేయాలన్నది. రకరకాల కష్టాలండి, రోజు ఒక్కొక్క కష్టం దాటుకుంటే చివరికి ఒక 10-15 రోజులు అన్నీ సెట్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 6 బ్రాంచెస్ ఓపెన్ చేసాము. స్టార్టింగ్లోనే అబ్బా కారం ఎక్కువైంది, అబ్బా ఉప్పు ఎక్కువైంది, ఏమండి దీంట్లో ఉప్పు ఎక్కువైందండి, దీంట్లో కారం ఎక్కువైందండి అన్న
వచ్చింటాయి మీకు సమాధానం కస్టమర్స్ నుంచి. ఎలా అనిపించేది అప్పుడు, ఎలా సర్దుబాటు చేసేదండి? ఫస్ట్ ఒక 4 రోజులు 5 రోజులు ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయండి. దీంట్లో కారం ఎక్కువ ఉంది, దీంట్లో ఉప్పు ఎక్కువ ఉంది, లేకపోతే దీంట్లో టేస్ట్ ఇంకొంచెం బెటర్గా ఉండాలి. సో అప్పుడు ఏం చేసామంటే మేము దీనికి ఆలోచించి కొత్తగా మేమే టేస్టింగ్ షీట్ అని ఒకటి తెచ్చామండి. ఓకే. సో రెస్టారెంట్ లంచ్ అవర్ 12కి స్టార్ట్ అంటే 11:15 11:30కి ఫుడ్ అయిపోతుంది అనుకుంటే 11:30కి చేసిన అన్ని ఐటమ్స్ చిన్న చిన్న బౌల్స్లో ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు తీసుకొచ్చి దాదాపు ఒక 30-40 బౌల్స్ మా ముందు పెడతారండి. ఫస్ట్ చెఫ్ టేస్ట్ చేస్తాడు, మెయిన్ చెఫ్ టేస్ట్ చేసి తను అన్ని ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసి అన్నీ బాగున్నాయని ఒక సర్టిఫై చేసి ఒక సంతకం పెడతాడు టేస్టింగ్ షీట్ మీద. తర్వాత సెకండ్ చెక్ నా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నేను అన్నీ టేస్ట్ చేసి అన్నీ బాగున్నాయని చెప్పి సంతకం పెడతాను. ఇంకా అప్పటి నుంచి ఇంక ఎప్పుడో ఒకప్పుడు తప్పితే ప్రాబ్లమ్స్ అంటూ లేవండి. లంచ్లో డిన్నర్లో కంపల్సరీగా మేము టేస్టింగ్ షీట్ సైన్ చేస్తామండి. ఓకే. సో ఆ టేస్టింగ్ షీట్ సైన్ చేసి వాట్సాప్లో అప్లోడ్ కూడా చేస్తాం. సో ఈ మనం పొద్దున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కర్రీ ఏదన్నా కారం అనో ఉప్పు ఎక్కువైందని కంప్లైంట్ వస్తే వాట్సాప్లోకి వెళ్ళి చూస్తాం. పొద్దున ఒకవేళ ఉప్పు ఎక్కువైతే సాల్ట్ ఎక్కువైంది తగ్గించాలని కామెంట్ రాసి సెట్ చేస్తాం కూడా. రేపు పొద్దున ఎట్లా మిస్ అయ్యాం ఇది, ఎందుకు కొంతమంది ఉప్పు తక్కువ తినే వాళ్ళు ఉంటారు. సరే ఓకే మనం టేస్ట్ చేసాం కదా ఒక కాన్ఫిడెన్స్ అయితే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తామండి. సో ఆ టేస్టింగ్ షీట్ అనేది మాకు బాగా హెల్ప్ చేస్తుందండి. ఫస్ట్ వచ్చి 2017 ఫస్ట్ స్టార్ట్ కొండాపూర్ అండి. సెకండ్ వన్ జూబ్లీ హిల్స్ అండి. ఎప్పుడు, ఏ ఇయర్? అది 2019 March 2 అండి. థర్డ్ వన్ కూకట్పల్లి అండి, హైదర్ నగర్. అది జస్ట్ కోవిడ్కి ముందు October 24th 2019. ఫోర్త్ నల్లగండ్ల అండి. December 2nd 2020. అంటే మీ ఓనే? అన్ని ఓనేనండి. అన్ని ఓనే. ఎలా తట్టుకున్నారు కోవిడ్లో అసలు పాండమిక్ సిచ్యువేషన్? మేము కోవిడ్లోనే 2 బ్రాంచెస్ స్టార్ట్ చేసామండి, నల్లగండ్ల కోకాపేట. అంటే అసలు కూకట్పల్లి బ్రాంచ్ స్టార్ట్ చేసిన వెంటనే కోవిడ్ రావడంతో బాగా సఫర్ అయ్యామండి. ఎందుకంటే దాదాపు 3 బ్రాంచుల మీద 300 మంది పైన ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ మన దగ్గరే షెల్టర్ అకామిడేషన్ మనం ఇవ్వాలండి జనరల్గా ఇండస్ట్రీలో. వాళ్ళకి ఫుడ్, రూమ్ రెంట్స్, శాలరీస్ ఇవన్నీ పే చేస్తా ఎన్ని రోజులు ఇది ఉంటుందో ఎవరికి అర్థం కావట్లేదు కదా. అసలు మళ్ళీ రెస్టారెంట్స్ అంటూ ఓపెన్ అవుతాయా, అసలు అందరూ బతుకుతారా లేదా ముందు, ఇవన్నీ క్వశ్చన్స్ కదా. ఫిబ్రవరిలో మార్చ్లో అనుకుంటా, ఫిబ్రవరి లాస్ట్లో లాక్డౌన్. దాని తర్వాత 6 నెలల పాటు 5 నెలల పాటు రెస్టారెంట్స్ క్లోజ్గా ఉన్నాయి. సో తర్వాత ఇంకా మెల్లగా తగ్గుముఖం పట్టింది, ఫస్ట్ వేవ్ అయిపోయింది, మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి రెస్టారెంట్స్. స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకా అప్పటికి మేమేమనుకున్నామంటే సరే ఇప్పుడు కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా డెఫినెట్గా బెటర్ అవుతుంది సిచ్యువేషన్. ఈ టైంలో స్టార్ట్ చేయడానికి మనకి ముందు రెంటల్స్ తక్కువలోకి వస్తాయండి. రెంటల్ వాల్యూస్ తక్కువ ఉండి మెయిన్ రెస్టారెంట్కి బర్డెన్ రెంట్సేనండి. సో రెంటల్ వాల్యూస్ తక్కువ వస్తాయని చెప్పి ఫస్ట్ నల్లగండ్లలో ఒకటి స్టార్ట్ చేసాం. నల్లగండ్లో స్టార్ట్ చేసిన 4 నెలలకే కోకాపేటలో స్టార్ట్ చేసాం. ఇది డిసెంబర్ అయితే అది ఏప్రిల్లో స్టార్ట్ చేసాం. అట్లా ఎప్పుడైతే కోవిడ్ తగ్గిపోయిందో అక్కడ అసలు పాత రెస్టారెంట్లు పోయినాయి, కొత్త రెస్టారెంట్లు ఏమీ రాలేదు. మన ఒక్క రెస్టారెంటే ఉందండి ఆ ఏరియాలో. సో కోవిడ్ తగ్గే టైంకి సో బాగా బిజినెస్ అయింది. సో ఆ విధంగా బాగా హెల్ప్ అయినాయండి. కోవిడ్లో కూడా 2 బ్రాంచెస్ పెట్టడం అన్నది బాగా హెల్ప్. 4 బ్రాంచ్లు 6 ఉన్నాయండి. 6 ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మన రెస్టారెంట్ అన్నింటిలో కూడా సాధారణంగా ఎన్ని రకాల వంటకాలు, వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు, ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి మన దగ్గర? చాలా ఉంటాయండి, సుమారుగా ఒక 150-160 ఉంటాయండి. 150-160 అంటే వాటిల్లో మీకు దాదాపు ఒక 90% వేరే రెస్టారెంట్లో ఎక్కడా దొరకని ఐటమ్సే ఉంటాయండి. ఓకే. గుత్తి వంకాయ బిర్యానీ ఎలా కాన్సెప్ట్ ఎలా తీసుకొచ్చారు? మా పేరులో నాన్ వెజ్ నేమ్ కదండి, కోడికూర చిట్టిగార అనేది. సో మాకు మొదటి నుంచే భయం ఉందండి, వెజిటేరియన్స్ దూరం అయిపోతారు, సో వెజిటేరియన్స్ రావాలంటే ఏం చేయాలి అన్న దాని మీద మేము వెజ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసామండి. ఈ గుత్తి వంకాయ బిర్యానీ కాదండి, మా దగ్గర స్పైసీ గారె బిర్యానీ అని ఒకటి ఉంటుంది. స్పైసీ గారె బిర్యానీ గారెతో చేస్తాము. ఇప్పటికీ మా వెజ్ బిర్యానీస్లో బెస్ట్ సెల్లర్ అది. కట్మిర్చి బిర్యానీ, కట్మిర్చి బిర్యానీ అని ఒకటి ఉంటుంది. కట్మిర్చి యాక్చువల్లీ మీ రాయలసీమలో బాగా పాపులర్. కట్మిర్చి కడప సైడు కట్మిర్చి అది బజ్జీలు ఉంటాయి. సో ఆ కట్మిర్చితో బిర్యానీ చేస్తారు, స్పైసీ లవర్స్కి చాలా బాగా ఉంటుందండి అది. అండ్ పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అని చెప్పి ఒకటి ఉంటుంది మా దగ్గర, అది కూడా చాలా పాపులర్. అండ్ మీకు డెజర్ట్స్లో కూడా సీతాఫల్ రబడీ అనే డెజర్ట్ని కనిపెట్టింది మనమేనండి. సో మన దగ్గర త్రూ అవుట్ ద ఇయర్ సీతాఫల్ ఉంటుంది.
అండ్ అట్లానే పెరుగన్నంతో పాటు ఈ కోస్టల్ ఏరియాలో పెరుగన్నంతో పాటు మామిడి పండు తింటారు. అవునండి. అది కూడా మన దగ్గర త్రోట్ దగ్గర ఉంటుంది. ఓకే. మామిడి రసం కర్డ్ రైస్ అని చెప్పి అది చాలా టాప్ సెల్లర్ మన దగ్గర. ఓకే. ఎక్కడెక్కడ నుంచో వస్తారు జస్ట్ అది తినడానికి. సో వాటిలో కూడా ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడవండి. నాన్ వెజ్ ప్రియులనే కాకుండా వెజ్ ప్రియులను కూడా మీరు సంతృప్తి పరుస్తున్నారు. డెఫినెట్గా కోడి కూర చిట్టిగార కదా కోడి కూర చిట్టిగారె. సో గారెతో రకరకాల కాంబినేషన్స్ ఉంటాయండి. గారెతో కోడి కూర ఇస్తాం, గారెతో నాటుకోడి కర్రీ ఇస్తాం, గారెతో మటన్ కర్రీ ఇస్తాం, గారెతో రోటి పచ్చడి, అట్లా వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి. గారెల్లో మళ్ళీ రకాలు మొక్కజొన్న గారె, బొబ్బర్ల గారె, అలసందల వాడు అంటారు కదా. సో గారెల్లో రకాలు ఉంటాయి, గారెతో ఇచ్చే కాంబినేషన్లో రకాలు ఉంటాయి, రకరకాల గారెలు. అండ్ గారెతో బిర్యానీ చెప్పాను కదా, గారెతో సాంబార్ రైస్ ఉంటుందండి, గారె సాంబార్. అండ్ గారెతో కర్డ్ రైస్ అంటారు, ఆవడ కర్డ్ రైస్ అంటారు. ఆవిడ అంటే పెరుగు గారె అంటారు కదండి, పెరుగు గారెతో కర్డ్ రైస్ ఉంటుంది మన దగ్గర. సో ఈ గారె చుట్టూవే మా స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుందండి. ఎన్ని గారెలు మీరు, ఎన్ని ఆవకాయ గుత్తి వంకాయ బిర్యానీ, ఎన్ని కట్మిర్చి బిర్యానీ ఎన్ని పెట్టినా కూడా అన్ని రెస్టారెంట్లో మనం తీసుకుంటే ఒకటి అన్న టేస్ట్ రావడానికి టేస్టింగ్ సాల్ట్ అంట, కలర్స్ అంట. కొన్ని హోటల్స్కి వెళ్ళి మనము కాజు టమోటా కర్రీ తీసుకుంటుంటే చెయ్యర్రగా ఉంటుందండి, కలర్లు వేసేస్తారు, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, ఆ రుచి ఏమో కానీ పొట్ట చెడిపోతుంది, మొత్తం చెయ్యి ఎర్రగా అయిపోతుంది, పోదండి. అది అంత దారుణంగా ఉంటాయి. సోప్తో వాష్ చేసిన వీటన్నిటికీ కూడా మీరు దూరంగా ఉన్నారా? 100% కలర్స్ అంట 100%. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు మీరు అసలు? ఆ కాల్ తీసుకున్న ఫస్ట్ రెస్టారెంట్ మనమేనండి హైదరాబాద్. అవునా? ఓకే. మీకు మా మెనూలోనే క్లియర్గా పెద్ద అక్షరాలతో ఉంటుందండి, నో టేస్టింగ్ సాల్ట్, నో కలర్స్, నో ప్రిజర్వేటివ్స్. ఓకే. సో టేస్టింగ్ సాల్ట్ అనేది దాన్ని కార్సినోజెనిక్ అంటారండి, అంటే క్యాన్సర్ కాజింగ్ టేస్టింగ్ సాల్ట్ అనేది. దాన్ని అజినోమోటో అంటారు, ఎంఎస్జీ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. సో మన రెస్టారెంట్ పెట్టక ముందే టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ, కలర్స్ కూడా కెమికల్సే కదండి, అవి కూడా క్యాన్సర్ కాజింగ్. కరెక్ట్. అండ్ ఇంకోటి ప్రిజర్వేటివ్స్, వాటిని ప్రిజర్వ్ చేయడానికి వెనిగర్లో ముంచడం ఇవి చేస్తాం. సో ఇవేవి మన రెస్టారెంట్లో అసలు అవైలబుల్ ఉండవండి. మన రెస్టారెంట్ పెట్టే ముందు ఈ చెఫ్స్కి తెలియక టేస్టింగ్ సాల్ట్ బస్తాలు ఆర్డర్ చేసేవాళ్ళండి. సో మనం ట్రయల్ స్టార్ట్ చేశాక అసలు టేస్టింగ్ సాల్ట్ అనేది కిచెన్లో కనపడకూడదు అని చెప్పి మొత్తం పడేయించాం టేస్టింగ్ సాల్ట్. సో ఈ రోజుకి ఎంత పెద్ద ఈవెంట్ అయినా టేస్టింగ్ సాల్ట్ అనేది వాడమండి, ఎందుకంటే హైదరాబాద్లో కలర్స్ వాడము, ప్రిజర్వేటివ్స్ వాడము. సో ఆ కలర్స్ వాడకుండా ఆ కలర్ తీసుకురావడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టొమాటో చిల్లీస్ అని దొరుకుతాయి, ఎక్కువగా వరంగల్ ఏరియాలో పండుతుంది. ఆ టొమాటో చిల్లీ మీకు కారం పెద్ద ఏమి ఉండదండి, అది కలర్ వస్తుంది, బాగా రెడ్ టొమాటో కలర్లో వస్తుంది, ఆయిల్లోనే వేసి. సో మీకు మా తందూరి చికెన్కి కూడా జనరల్గా తందూరి చికెన్ అంటే ఎర్రగా అట్లా ఉంటుంది. మా దగ్గర అంత ఎర్రగా ఉండకపోయినా మేము వాడే టొమాటో చిల్లీ పౌడర్ వల్ల కొంచెం డీసెంట్ రెడ్ కలర్లో వస్తుంది. సో మీరు చెప్పే టొమాటో కాజు కర్రీ మా దగ్గర తీసుకున్నా చూడటానికి అంత రెడ్ కలర్లో ఉండదు, కానీ దాంట్లో ఏ కలర్ ఉండదండి, టొమాటో చిల్లీ పౌడర్ వాడతాం. సో అట్లా ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుందండి. మీకు ఏదైనా ఆరెంజ్ కలర్ కావాలంటే పాలు పసుపు కలిపితే ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. సో న్యాచురల్గా కూడా మీరు కలర్స్ లేకుండా చేయడానికి మీకు ఆలోచన ఉండాలే కానీ డెఫినెట్గా బాగా చేయొచ్చండి. అండ్ అట్ ద సేమ్ టైం మేము మా ఇంగ్రీడియంట్స్ కూడా, మా కూరగాయలు అవి ఇక్కడ మాకు బాకారం అన్న ఒక ఊర్లో మొయినాబాద్ దగ్గరలో పొలం ఉందండి. మెజారిటీ కూరగాయలు మా సొంత పొలంలోనే పండుతాయండి మనం వాడే కూరగాయలు. ఓకే. ఫర్టిలైజర్స్ వాడమండి, అంటే టోటలీ పెస్టిసైడ్ ఫ్రీ అని చెప్పను, కానీ మినిమల్ పెస్టిసైడ్స్ వాడి, ఎందుకంటే మా ఇంట్లో కూడా అయ్యే కూరగాయలు తింటాం మేము. సో ఎక్కువగా నీమ్ ఆయిల్, వేప నూనె అంటారు కదా, సో వేప నూనె, వీటితోనే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాం. సో టోటలీ ఆర్గానిక్ అని చెప్పనండి, బట్ ఒక 90% అయితే ఏ కెమికల్స్ వాడకుండానే మేము కూరగాయలు పండిస్తామండి. ఎందుకంటే 100% చేయటం అంత ఈజీ కూడా కాదండి. కరెక్ట్. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో బాగా తెగులు రావాలి, 90% 10% అన్న ఉంటేనే పంట ఉత్పత్తి అవుతుంది, ఇబ్బంది కదా, ఈల్డింగ్ ఉండదు కదా. అంటే కొన్ని తెగులు ఏమి వాడకపోతే పోవండి, మొత్తం పంట అంతా. కొన్ని తెగుళ్ళు వేప నూనెతో సగం పోతుంది. మా ఫాదర్ అగ్రికల్చర్ BSc కాబట్టి ఆ విషయం నానే చూసుకుంటారు ఈ పొలాలు. ఓకే. ఓకే. సో ఆ ఈల్డింగ్ అవన్నీ నానే చూసుకుంటారు. రైస్ అదంతా ఎలా చేస్తారు? రైస్ బయట కొనటమేనండి, డైరెక్ట్గా మిల్లర్స్ దగ్గర కొంటాం. రైస్ ఒకటి, కందిపప్పు, మినపప్పు తెనాలి అండి. తెనాలిలో డైరెక్ట్గా మిల్లర్స్ దగ్గర నుంచే మేము డైరెక్ట్గా తెప్పించుకుంటాం. సో బేసికల్లీ కల్తీ ఎప్పుడు మిల్లర్ దగ్గర కల్తీ జరగదండి, ఆ తర్వాత ప్రాసెస్లో కల్తీ జరుగుతుంది. మీరు కారం ఉందండి, మేము కారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట దగ్గర మేమే మిర్చి కొని
సంవత్సరానికి సరిపడా మిర్చి ఒకసారి కొనేస్తామండి. పెనుగంచిపురంలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకి ఏం చేస్తారంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అవసరమైనప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకొని 2 వీక్స్కి ఒకసారి అక్కడ నుంచి మనకి కారం పంపిస్తారండి. సో మీకు ఈ కారంలో మేజర్ కల్తీ జరిగేది ఫుడ్ ఇండస్ట్రీలో కారంలో జరుగుతుంది. కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ కారంలో నానా రకాల చెత్త కలుపుతారండి. ఇటుకల పొడి అని, రంప పొట్టు అని రకరకాలు కలుపుతారు. అండ్ తొడిమలు కూడా తీరండి. అవును. సో మనం నీట్గా తొడిమలు తీసి ఎండబెట్టి ఎలా జరగాలో అలాంటి ప్రాసెస్లో కారం తయారు చేస్తాం. అండ్ ఈ పసుపు కూడా మన ఏషియా మొత్తానికి గుంటూరు జిల్లా గురజాల పసుపు యాడ్ ఉంటుంది. పసుపు కొమ్మలు. సో అక్కడ నుంచి కొంటామండి మేము. ఓకే. సో మేము ఏదైనా సోర్స్కి వెళ్ళి బై చేస్తామండి. ఓకే. సో దానివల్ల మా ఇంగ్రీడియంట్స్ చాలా బెటర్గా ఉంటాయండి. అండ్ మీకు మా దగ్గర తిన్నప్పుడు మీకు ఏదైనా కారంగా అనిపించచ్చు, కానీ మీ పొట్ట అయితే పాడవదు. ఓకే. 100% పాడవదు. డైజెషన్ కాకుండా అసలు అలాంటి జరగవండి. పొట్ట టైట్గా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒమేజ్ చేసుకోవాలి అట్లా అసలు అట్లా జరిగిన నేనైతే వినలేదండి. ఇప్పుడు మా దగ్గర ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే మేము మా దగ్గర వండే ఫుడ్ని ధైర్యంగా మా పిల్లలకు పెడతామండి. సపరేట్గా ఎప్పుడు చేయించుకోం. మా ఇంట్లోకి సపరేట్గా చేయండి అనే మాట ఎప్పుడు చెప్పం. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చికెన్ కర్రీ తినాలనిపిస్తే రెస్టారెంట్ చికెన్ కర్రీ డైరెక్ట్ తెచ్చి పెట్టేస్తాం. ఓకే. మీరు వెజిటేబుల్స్ గురించి చాలా చక్కగా చెప్తున్నారు. అన్నీ కూడా 90% మేము ఆర్గానిక్ ద్వారా పండిస్తాం, 10% మాత్రమే. వాట్ అబౌట్ నాన్ వెజ్, చికెన్, మటను ఇక్కడ గ్యారంటీ ఇవ్వగలరా మీరు? మటను తెలంగాణ గవర్నమెంట్ సర్టిఫై చేసిన గోటుని మా దగ్గర తీసుకొచ్చి బుచ్చర్ చేస్తారండి. అవునా? ఓకే. వాళ్ళు స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేస్తే మొత్తం అంతా చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చి చేస్తారండి. అండ్ చికెను చాలా రెప్యూటెడ్ బ్రాండ్తోనే వెళ్తామండి. అండ్ ఫిష్ డైరెక్ట్గా మనకి సీ ఫుడ్ కాకినాడ అండి. కాకినాడ నుంచి డైరెక్ట్. పండుగప్ప దొరుకుతుంది మీ దగ్గర? పండుగప్ప దొరుకుతుందండి, కొరమేం దొరుకుతుంది. పండుగప్ప చాలా ఇష్టంగా. అవునవునవును. పండుగప్ప ఎక్స్పెన్సివ్ డిష్ బట్ బాగుంటుందండి. మొత్తం మీద అండి కూరగాయలు ఇవన్నీ కూడా తెచ్చి ఫ్రిడ్జ్లలో స్టోరేజ్ చేసి అవి వాడతారా, అంటే ఎప్పటికి కూడా ఫ్రెష్గా వస్తాయండి మీ దగ్గర? మా దగ్గర నేను ఇది తమిళనాడులో నేర్చుకున్నామండి. తమిళనాడులో ఒక రెస్టారెంట్కి వెళ్తే రాజుపాలయం అనే ఒక ఊర్లో పెద్ద రెస్టారెంట్ అండి, ఒక 250 సీటర్ రెస్టారెంట్. అస్సలు ఫ్రిడ్జ్ అనేది లేదండి వాళ్ళ రెస్టారెంట్లో. వాటర్ బాటిల్ స్టోర్ చేయడానికి ఒక ఫ్రిడ్జ్ ఉంది తప్పితే కిచెన్లో ఎక్కడ ఫ్రిడ్జ్ అనేది లేదు. సో మా రెస్టారెంట్స్లో కూడా అసలు లేదని నేను చెప్పను, కానీ చాలా మినిమల్ ఫ్రీజింగ్ కెపాసిటీ ఉంటుంది మన రెస్టారెంట్స్లో. సో కూరగాయలు పెట్టే ఖాళీ అయితే అసలు ఉండదండి మా దగ్గర. కూరగాయలు ఏ రోజు కూరగాయలు ఆ రోజే ఫ్రెష్ కూరగాయలు. అండ్ ఈ నాన్ వెజ్ కూడా మాకు ప్రతి దానికి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. కానీ మాకు ఉన్న డిమాండ్ వల్ల నాన్ వెజ్కి ఇవాళ వచ్చింది ఇవాళ అయిపోతుంది. కొన్ని రెస్టారెంట్లలో ఉదయం మిగిలేదు రాత్రికి, రాత్రి మిగిలేదు ఫ్రిడ్జ్లో పెట్టి బిర్యానీలు చాలా పట్టుబడి సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు చేస్తున్నారు. బిర్యానీలు ప్రొద్దునికి కూడా వేడి చేసి పెడుతున్నారు. అంతెందుకంటే ఇటీవల నేనే మా ఇంటికి ఒక చికెన్ బిర్యానీ తీసుకెళ్లాను. ఇంటికి పోయినాక ఓపెన్ చేస్తే పరమ చెత్తగా ఉంది, స్మెల్ వస్తుంది. ఏమి చేయలేక తీసిపోయి పడేసాం అనమాట. అంటే ఇంకా కంప్లైంట్లు ఇవన్నీ వగేరా ఎక్కడ పోతారా, హెడ్ ఏక్స్ అంత ఎందుకు ఊరికే. బాధ్యత ఉన్నా కూడా తప్పదు, ఇంకా అవన్నీ గొడవలు చేసుకుంటాం అనుకుని పడేసిన. అంటే అలాంటి పరిస్థితి లేకుండా గ్యారంటీ ఇవ్వగలరా మీ దగ్గర? ఎప్పుడు కూడా ఫ్రెష్, మధ్యాహ్నంది రాత్రిది మరుసటి రోజుకు ఉండదు అనేది గ్యారంటీ చెప్పగలరా? మా దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, వీళ్ళ దగ్గర ఇప్పుడు నెల్లూరు కోడి పొలం అని మా దగ్గర ఒక డిష్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో రివ్యూస్ పెడతా ఉంటారు. మాకు వీళ్ళ దగ్గర ఉంచుకొని కూడా ఎవరు, అది తెలిసిన వాళ్ళు వస్తేనే ఇస్తారు. నిజంగా అయిపోయి ఉంటుంది కిచెన్లో. అది అయిపోయి లేదని చెప్తే ఇలాంటి రివ్యూలు రాస్తారు. తెలిసిన వాళ్ళు, మీరు ఈ రెస్టారెంట్కి వెళ్ళాలంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. సో మా దగ్గర అంత డిమాండ్ ఉంటుందండి డిషెస్కి. సో ఉదయంది సాయంత్రం కాదు కదా, మీకు అసలు ఆ ఛాన్సే ఉండదండి మా దగ్గర. ఎప్పుడు అప్పుడు అయిపోతుందండి ఫుడ్. చాలా డిమాండ్ ఉంది డిషెస్కి. కానీ ఒక్క విషయం ఇక్కడ చెప్పండి, ధరలు కూడా బాగానే ఉంటాయి. ధరలు డెఫినెట్గా బాగానే ఉంటాయండి. ఎందుకంటే మీకు లాస్ట్ 7 ఇయర్స్లో మేము రెస్టారెంట్ పెట్టినప్పుడు చికెన్ రేట్కి ఇప్పటికీ డబుల్ అయిందండి. మటన్ డబుల్ అయింది, ఫిష్ డబుల్ అయింది, శాలరీస్ డబుల్ అయినాయి, రెంట్లు డబుల్ అయినాయి. కానీ మెనూలో రేట్లు అయితే డబుల్ కాలేదండి. ఒక 20% పెరిగినాయి. రుచి డబుల్ అయిందా? రుచి సేమ్ రుచి ఉంటుందండి. రుచి డబల్ చేయడం కష్టం అండి. ఎందుకంటే ఫస్ట్ ఇవ్వడమే మేము బెస్ట్ రుచి ఇచ్చాం కాబట్టి రుచిని డబల్ చేయడం కష్టం. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మేము పెడుతున్న రేట్లు కూడా మాకు అంతగా ప్రాఫిట్ వచ్చే రేట్లు కాదండి. ఎందుకంటే మేము గత 7 సంవత్సరాల్లో మీరు చూస్తే మేము గారెల్లోకి వాడే మినపప్పు 3 times పెరిగిందండి రేటు. 50 రూపాయలు ఉండేది మేము మినపప్పు మేము రెస్టారెంట్ పెట్టినప్పుడు, ఇప్పుడు 150 రూపాయలు ఉంది. నూనె కూడా అంతేనండి. అన్ని ఐటమ్స్ పెరిగిపోయినాయండి. నిజంగా మీరు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి అంటే రెస్టారెంట్స్లో
మీరు ఒక మంచి క్వాలిటీ చెఫ్ కావాలి, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే డెఫినెట్గా మీరు ఒక రేటు ఒక కొంచెం ఎక్కువ పెట్టక తప్పదండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది. లేదు కరెక్ట్ అండి, రుచి కావాలన్నప్పుడు కాస్ట్ కూడా పెట్టక తప్పదు. అంటే ఆ ఇన్ఫ్లేషన్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి. అమెరికాలో హై పొజిషన్లో ఉండాల్సిన తన భర్త ఇండియాకి వచ్చినప్పుడు మీ శ్రీమతి కొంత కంగారు పడి ఉండవచ్చు, ఇప్పుడు పడి ఉండవచ్చు. కానీ ఈరోజు కోడికూర చిట్టిగారెతో ఇలా నలుగురు కూడా ఆ రుచులను ఆస్వాదిస్తూ మీ పేరుని అనుకుంటున్నప్పుడు మీ ఆవిడ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. తను ఇప్పుడు నాకు ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా ఇట్లా మీదేనంట కదా కోడికూర చిట్టిగార అని ఒక నలుగురు అడగటం, ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా మీ రెస్టారెంట్ గురించి విన్నాము అది ఇది అని చెప్పినప్పుడు, ప్లస్ మన ఉండే గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఎవరిని కలిసి మీ రెస్టారెంట్ గురించి అది చెప్పినప్పుడు తను డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. పిల్లలండి? పిల్లలు కూడానండి, కిడ్స్ మీకు? ఇద్దరండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పిల్లలు కూడా వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు, మా కోడికూర చిట్టిగారి రెస్టారెంట్ మాదే, స్కూల్ బస్సులో వెళ్ళేటప్పుడు కనపడితే అదిగో అది మా రెస్టారెంట్ అని చెప్పుకోవడం. అన్న గారు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు, చంద్రకాంత్ గారు? ఇద్దరం ఫోకస్ చేస్తామండి. ఇద్దరు కూడా. నేను ఎక్కువగా కిచెన్ సైడ్ ఫోకస్ చేస్తానండి. అన్నయ్య ఆపరేషన్స్ అండ్ కొత్త బ్రాంచ్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఎక్కువ అన్నయ్య ఫోకస్. బ్రాంచ్లు అంటే నాకు గుర్తొస్తుందండి, ఇప్పుడు ఈ ఫ్రాంచైజెస్ ఎక్కువ అయిపోయాయండి. ఫ్రాంచైజ్ మోడల్ ఎక్కువ వచ్చేసింది, చాలా మంది బ్రాండింగ్స్, కొంతమంది అంతంత మాత్రం ఉన్న వాళ్ళు కూడా ఫ్రాంచైజీస్ చేస్తున్నారు, ఫ్రాంచైజ్ మొత్తం. ఇంత పేరు వచ్చింది కదా మీకు, మరి ఫ్రాంచైజీ విధానంలోకి ఏమైనా వెళ్తున్నారా? ఇప్పటిదాకా వెళ్ళకపోవడానికి కారణం అండి, ఇప్పటిదాకా ఉన్నాయండి మన ఓన్వేనండి. సో మేము రెసిపీస్ బయటకిస్తే ఏమవుతుంది అన్న భయంతో పాటు ప్రతి ఐటము అన్ని బ్రాంచుల్లో ఒకే టేస్ట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి ఇప్పుడే విజయవాడలోనే పెట్టాక అరే హైదరాబాద్లో టేస్ట్ బాగుంటుంది అన్న ఆ పేరు రాకూడదు. కరెక్ట్, హైదరాబాద్లో ఉన్న టేస్ట్ ఇక్కడ కూడా ఇచ్చారన్న టేస్ట్ హైదరాబాద్లో నేను తింటున్నానా. అవునండి. సో దానికి మేము చాలా రీసెర్చ్ చేసామండి. సో ఇప్పుడు మాకు చికెన్ కర్రీ మీరు అసలు వంట రానోడికి ఇచ్చినా మేము ఇచ్చిన ఫార్ములాతో మా రెస్టారెంట్లో ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ తెప్పించవచ్చు. సో అలా కొన్ని స్టాండర్డ్ రెసిపీస్ ఫిక్స్ చేసుకున్నాము. అండ్ ఫ్రాంచైజీ ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి మెయిన్ రీజను మేము చాలా ప్యాషన్తో స్టార్ట్ చేసామండి ఈ మా రెస్టారెంట్స్. అదే ప్యాషన్తో చేసేవాళ్ళు ఉంటారా? ఎందుకంటే మోస్ట్లీ అండి ఎవరైనా డబ్బుల కోసమే చేస్తారు. నేనేమంటానంటే మీకు డబ్బులు డెఫినెట్గా వస్తాయి, పేరు కూడా కావాలి. రెస్టారెంట్ మంచి ఫుడ్ తినచ్చు, ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ అంతా చాలా ఇష్టంగా ఫుడ్ తినచ్చు. అవునవును, అది ప్యాషన్ ఉండాలి. అవునండి, ఆ ప్యాషన్. నేను ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి, నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫుడ్ ద్వారా చాలా పాపులర్ అవుతారండి. కరెక్ట్ అండి. ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, బెస్ట్ వే టు రీచ్ మ్యాన్స్ హార్ట్ ఈస్ త్రూ హిస్ మౌత్ అని. సో మీరు మంచి ఫుడ్ ఇస్తే మీకు సొసైటీలో పేరు ప్రఖ్యాతులు అంతే వస్తాయి. సో అలాంటి యాటిట్యూడ్ ఉండి నేను కష్టపడి పనిచేస్తాను, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, నేను కష్టపడి పనిచేస్తాను, నా ఓన్ బేబీ లాగా చూసుకుంటాను అన్న యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా ఫ్రాంచైజీ ఇవ్వడానికి ఓపెన్గానే ఉన్నామండి మేము. దానికి ప్యాషన్ ఉండాలి, ఆదాయమే లక్ష్యంగా కాకుండా హార్డ్ వర్కింగ్ ఉండాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ముఖ్య బాగుండాలి. అన్నీ ఉంటేనే ఫ్రాంచైజీ ఇస్తారు. మేము ఎంత ప్యాషన్తో చేస్తున్నామో వాళ్ళు కూడా అంతే ప్యాషన్తో చేస్తున్నట్టు మాకు అనిపిస్తే డెఫినెట్గా ఫ్రాంచైజీ ఇస్తామండి. ఒకవేళ అనంతపురంలో నేనే ఫ్రాంచైజీ పెట్టాలనుకోండి, ఎంత మీకు గుడ్ విల్ ఇవ్వాలి? మాలాంటి రెస్టారెంట్ సెటప్ పెట్టడానికి అన్ని ఖర్చులతో కలిపి 2 కోట్లు అవుతుందండి. 2 కోట్లు మీకు కడితే మీ బ్రాండ్ తో పాటు మొత్తం సెటప్ మొత్తం ఇచ్చేస్తారు, వెళ్ళి వంట చేసుకోవడమే, అంతేనా, వ్యాపారం చేసుకోవడమే. చెఫ్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తామండి. చెఫ్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు, కావాల్సినంత చెఫ్స్, మెటీరియల్, టేబుల్స్ మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తామండి. మిగతా 2 CR అవుతుంది. 2 CR అవుతుంది. అట్లా ఎక్కడైనా కూడా విశాఖపట్నము, అనంతపురము, కర్నూలు, ఏపీలో ఏ జిల్లాలో కావచ్చు, ఏ ప్రాంతంలో పెట్టాలన్నా ఒకటే రేట్ ఉంటుందా, లేకపోతే ఏరియాల వారీగా రేట్లు ఉంటాయి? మెట్రోపాలిటన్ సిటీస్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుందండి, ఎందుకంటే కొంచెం ఇంటీరియర్స్ అవి చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో చేయాలనుకోండి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, బెంగళూరు లాంటి సిటీస్. అండ్ మన దగ్గర కూడా కొంచెం వైజాగ్, విజయవాడ కొంచెం అప్ స్కేల్లో చేయాల్సి వస్తుంది ఇంటీరియర్స్ అవి. సో వాటిలో కొంచెం ఎక్స్ట్రా అవుతుంది, కానీ మరీ భారీగా ఏమి తేడా ఉండదండి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మన రెస్టారెంట్ డెఫినెట్గా, ఎందుకంటే ఆల్రెడీ
ఇప్పుడు ఎట్లా అంటే అమెరికా నుంచి వచ్చేవాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి చాలామంది మన దగ్గరకు వచ్చి కొండాపూర్ బ్రాంచ్లో తినేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి గ్లోబల్గా రికగ్నిషన్ ఉంది కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా డెఫినెట్గా మన రెస్టారెంట్కి ఆ ఆదరణ అయితే డెఫినెట్గా ఉంటుందండి. 2 కోట్ల రూపాయలు మీకు డిపాజిట్ చేస్తే మొత్తం మీరే సెటప్ చేసేసి షెఫ్స్ను కూడా మీరు ఇచ్చి వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అవునండి. మళ్ళీ నెల నెల మీకు ఎంత గుడ్ విల్ ఇవ్వాలి? 6% రాయల్టీ ఉంటుందండి. బిజినెస్ 6% రాయల్టీ ఉంటుంది. బిజినెస్ అయిన దాని మీద 6% ఎవ్రీ మంత్ పే చేయాలి. బిల్డింగ్ అంతా ఆన్లైన్లో ఉంటుందా? బిల్డింగ్ అంతా సాఫ్ట్వేర్ ఉంటుందండి, అది మొత్తం ఆన్లైన్లో చేసుకోవచ్చు అండి. ఓకే. దానిలో మేమే ట్రైన్ చేస్తాం ఇవన్నీ. ఓకే, ఇదంతా అవునండి. మరి ఇన్ని రుచులు అందిస్తున్నారు, నాన్ వెజ్లోను వెజిటేరియన్లో వెరైటీ ఫుడ్, వామో 120 రకాల పైన చెప్పారు మీరు, అన్ని రకాలు ఉన్నాయంటున్నారు. అన్ని రుచులు కూడా అమ్మమ్మ రుచులను అందిస్తున్నారు. అవునండి. బాగా టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ లేకుండా ఇన్ని రుచులు అందిస్తున్న మీ యొక్క కోడికూర చిట్టుగారిని ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకునేవారు మిమ్మల్ని సంప్రదించాలి అంటే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేస్తే సరిపోతుందండి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఆ నంబర్స్ హ్యాండిల్ చేస్తారు. కాల్స్ మిస్ కాకుండా ఉంటాయి ఈ నెంబర్ అయితే. సో వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అని చెప్పి డీటెయిల్స్ ఇస్తే తర్వాత ఫాలోఅప్ కాల్ ఉంటుందండి. మన ఫాలోఅప్ కాల్ ఉండి వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి తప్పకుండా మీకు వాళ్ళ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ ఓకే అనుకుంటే ఫ్రాంచైజ్ తప్పకుండా ఇస్తారు. అంటే ఇది కోట్ల రూపాయలు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా మీరు, లేదా మన బ్రాండ్ని డెవలప్ చేయడంతో పాటు మా రుచులను 2 రాష్ట్రాల వారంతా కూడా చూడాలనే ఉద్దేశంతో చేస్తున్నారా? 2 రాష్ట్రాలే కాదండి, గ్లోబల్గా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడికి మన రుచుల్ని తీసుకెళ్ళాలి అన్నది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇండియన్ ఫుడ్ అంటే ఒకటి బయట కంట్రీస్ వాళ్ళకి చికెన్ టిక్కా మసాలా, పన్నీర్ టిక్కా మసాలా, లేకపోతే ఈ మధ్య హాఫ్ ప్లేట్ బిర్యానీ. సో వీటికంటే కూడా బాగా ఉండి అంతకంటే రుచిగా ఉండి మన స్టమక్ని బాగా సాటిస్ఫై చేయగలిగిన డిషెస్ మన తెలుగులో చాలా ఉన్నాయండి. సాటిస్ఫై అవుతుంది, ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలండి. అవునండి. స్టమక్ ప్రశాంతంగా అది ప్రశాంతంగా వెళ్తా. అవునవునవును. సో అలాంటి డిషెస్ మన తెలుగు వంటల్లో చాలా ఉన్నాయండి. అది ఆంధ్ర సైడ్ ఉన్నాయి, రాయలసీమ సైడ్ ఉన్నాయి, తెలంగాణ సైడ్ దానికి యూనిక్ వంటలు ఉన్నాయండి. అలాంటివి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ ఏరియాకి తీసుకెళ్లాలన్నది మా సింగిల్ మోటో. మన తెలుగు వాళ్ళతో పాటు అక్కడ ఉండే వాళ్ళు కూడా మనవి తిని మన క్యూజిన్ ఇంకా పాపులర్ అవ్వాలన్నదే మా ఆలోచన, మీ మోటివ్. అంతే. అవునండి. అదే ఆలోచన. సరే, మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి కోడికూర చిట్టిగార పెట్టారు. అవునండి. మీ రుచులను ఆస్వాదిస్తూ, రుచులను ఎప్పటికప్పుడు ఆస్వాదిస్తూ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఒక మార్కెట్లోనే ఒక ట్రెండ్ను క్రియేట్ చేయడానికి అవ్వడానికి కారణం మీ కస్టమర్సే. డెఫినెట్గా ఆ కస్టమర్లకు కోడికూర చిట్టిగార వ్యవస్థాపకులు ఒకరైన శ్రీకాంత్ గారు ఏం చెప్పబోతున్నారు? డే 1 నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇన్ని బ్రాంచులు పెట్టడానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చి అండ్ మోరల్గా స్ట్రెంగ్త్ ఇచ్చి మమ్మల్ని ఈ పొజిషన్లో పెట్టడానికి మెయిన్ రీజన్ కస్టమర్సేనండి. వాళ్ళకి నచ్చకపోతే మనం ఎంత చేసినా వేస్టేనండి. సో వాళ్ళకి డెఫినెట్గా రుణపడి ఉంటామండి. అండ్ ఫ్యూచర్లో చేసే మా కొత్త బ్రాంచెస్ వేటికైనా ఇదే ఎంకరేజ్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ వాళ్ళకి బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి థ్యాంక్ యూ అండి. ఫైనల్గా ఒకటే, ఫ్రాంచైజీ వద్దు, పార్ట్నర్షిప్లో నేను వ్యాపారం చేయాలనుకున్నాను మీతో. అనంతపురంలో నేను 2 కోట్లు అంటారు, నేను ₹1 ఇన్వెస్ట్ చేస్తాను, మీరు ₹1 ఇన్వెస్ట్ చేస్తారా, మనం స్టార్ట్ చేద్దామంటే ఏమంటారు? తప్పకుండా అండి, తప్పకుండా ఆలోచన చేద్దామండి. అన్నీ బాగుంటే మనీ అనేది ఎప్పుడు లిస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఆ వేవ్ లెంత్ కలిసి మనం వర్క్ చేయగలమని అనుకుంటే డెఫినెట్గా కలిసి పనిచేయడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు. ఖచ్చితంగా నాణ్యత కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఏది కూడా తగ్గకుండా ఈ రుచులను ఇలాగే మీరు మెయింటైన్ చేస్తూ మరింత మంది కస్టమర్లను సంపాదించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్స్ అలాట్.